కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఆమేన్. దీంట్లో మనం పైన ఒక వచనం మాత్రమే మనం తీసుకుంటాం. ఏంటది? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును. ఎందుకంటే అది మనకి సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంది కాబట్టి ఆ వచనం మాత్రమే తీసుకుంటాం. కానీ కింద టర్మ్స్ అండ్ కండిషన్ అనమాట. అది ఏంటి? చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. చిరకాలము మనం యెహోవా మందిరంలో నివాసం చేస్తే మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో మన వెంట వచ్చేలాగా ఆయన చూస్తారు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యెహోవా మందిరంలో నివాసం చేయాలి. తర్వాత ఆయన మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో నింపుతాడు. ఈ వాక్యం ఈరోజంతా ధ్యానిద్దాం.